పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. నవశకం ఆరంభమైన వేళ పులకించిన ఉత్తరాంధ్ర. సరికొత్త ప్రగతి ప్రయాణానికి నాంది పలికామన్న ప్రధానమంత్రి. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టులు అభివృద్ధి చేస్తామన్న మోదీ. ఏపీలో 1,00,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడి. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా మారుతుందన్న చంద్రబాబు. అల్లూరి స్ఫూర్తితో సాగుదామన్న పవన్. తెలంగాణలో పోలీస్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్ 9 తుది గడువు. షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. ఎగువ నుంచి ఉరకలేస్తున్న గోదావరి. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక. శ్రీశైలంకు 1,00,000 క్యూసెక్కుల వరద. అయోధ్య హుండీ లెక్కింపు ప్రక్రియలో సరికొత్త నిఘా వ్యవస్థ. పారదర్శకత, జవాబుదారీతనం కోసమేనన్న తీర్థక్షేత్ర ట్రస్ట్. మరోసారి ఇరాన్పై భీకర దాడులు చేస్తామని అమెరికా సంకేతాలు. తీవ్రంగా స్పందించిన టెహరాన్. ధీటుగా స్పందిస్తామని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభమైంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ మౌలిక వసతులతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దశాబ్దాల కల నిజమైన వేళ ఉత్తరాంధ్ర పరవశించింది. నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహిని తమ గుండెల నిండా సంతోషం నింపుకుని ఉప్పొంగింది. వెనుకబడిన ప్రాంతంగా పడిన ముద్రను చెరిపివేస్తూ కొత్త రెక్కలు తొడుక్కున్న ఉత్తరాంధ్ర సరికొత్త ప్రగతి ప్రయాణం కోసం భోగాపురం నుంచి టేకాఫ్ తీసుకుంది. ఉత్తరాంధ్రలో నవశకం ఆవిష్కృతమైంది. భోగాపురంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ వైభవంగా ప్రారంభించారు. ఇందుకోసం ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరి వచ్చిన ప్రత్యేక విమానం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై మొట్టమొదట ల్యాండ్ అయింది. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన విమానాశ్రయం రన్వేపై ప్రత్యేక విమానంలో దిగిన ప్రధానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత టెర్మినల్ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను 15 నిమిషాల పాటు పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పనను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధాని మోదీకి వివరించారు. తర్వాత విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను మోదీ పరిశీలించారు. అక్కడే అరకు కాఫీ కియోస్కుకు వెళ్లిన మోదీ అరకు కాఫీని రుచి చూశారు. అక్కడ్నుంచి సభావేదిక వద్దకు బయలుదేరిన మోదీకి ధింసా నృత్యంతో 13,750 మంది కళాకారులు స్వాగతం పలికారు. ఈ నృత్యాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించిన ప్రధాని మోదీ కళాకారులకు చేతులు ఊపుతూ అభినందనలు తెలిపారు.
ఇదే వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ శిలాఫలకం ఆవిష్కరించిన ప్రధాని విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు భూమి పూజ చేశారు. కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను మోదీ ప్రారంభించారు. అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. కర్నూలులో 4వ రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పెంచలకోన, ఎరపాడు మధ్య బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరాపల్లి ప్యాకేజీ, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను ప్రధాని ప్రారంభించారు. మొత్తం 1880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 60 crore rupees. The facility will manufacture around 96 million semiconductor chips annually and create high-skilled employment opportunities. Strengthening India's clean energy network will be evacuation of 4.5 gigawatts of renewable energy and its integration with the national grid. 2 additional transmission systems are being inaugurated. The Kurnool Wind and Solar Energy Zone Transmission System, developed at a cost of over 3,500 crore rupees, and the Anantapuram and Kurnool Solar Energy Zone Transmission Scheme. Completed road projects are being dedicated to the nation. These include the 27-kilometer Recharla-Guruvayagudem Greenfield Highway, developed at a cost of over major religious destinations, improves భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. స్వర్ణాంధ్ర విజన్కు కీలకమైన రోజని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోందని ప్రశంసించారు. గ్రోత్ ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నారని ప్రధాని కితాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలకమైన ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం, థింసా ప్రదర్శన చూసి మధురానుభూతికి లోనైనట్టు తెలిపిన ప్రధాని అభివృద్ధిలో రికార్డులతో పాటు థింసా నృత్యం ప్రపంచ రికార్డు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో బ్లూ ఎకానమీని అభివృద్ధి చేస్తున్నామని మోదీ తెలిపారు. దేశంలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాలతో విశాఖను అనుసంధానిస్తున్నామని తెలిపారు. आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट्स भी बना रहे हैं. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है. विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े. इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहाँ 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है. आज इस क्षेत्र के विकास में पीएम गति शक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है. पीएम गति शक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है. जब यहाँ ये आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा. సాఫ్ట్వేర్, ఐటీ సెక్టార్లలో తెలుగువారికి మంచి పేరుందని ప్రధాని మోదీ కితాబిచ్చారు. ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోందన్నారు. ఏపీలో గ్రోత్ ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నామన్నారు. आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है. हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसी फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है. विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है. चंद्रबाबू के नेतृत्व में हमारा आंध्र
अब सॉफ्टवेयर के साथ साथ मैन्युफैक्चरिंग का भी हब बनेगा। इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब्स तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा। ఆంధ్రప్రదేశ్లో 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారని ప్రధాని గుర్తు చేశారు. ఏపీలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇకపై ఉత్తరాంధ్రలో పేద అరుపులు వినిపించవని ఉత్తమాంధ్రగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2019లో భోగాపురం విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసింది, నేడు పూర్తయ్యాక గుమ్మడికాయ కొట్టింది తామేనని చంద్రబాబు గుర్తు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఎయిర్పోర్టుకు పెట్టినందుకు గుండె ఉప్పొంగుతోందని సీఎం అన్నారు. అల్లూరి స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదామని సీఎం పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు ఓ మణిహారమని సీఎం చంద్రబాబు అన్నారు. దీని ద్వారా ఈ ప్రాంత ప్రజల కలలకు రెక్కలు వచ్చాయన్నారు. ఒకప్పుడు ఇక్కడికి ఎర్రబస్సు రాదంటూ అవహేళన చేసి ప్రజల ఆశలను తక్కువ చేసిన వారు నేడు ఇక్కడికి ఎయిర్ బస్సు రావడంతో అడ్రస్ లేకుండా పోయారని ధ్వజమెత్తారు. రైతులు కేవలం భూములు ఇవ్వలేదని ఈ ప్రాంతానికి ఓ బంగారు భవిష్యత్తును ఇచ్చారని ఆయన కొనియాడారు. ఉత్తరాంధ్రకు విమానాశ్రయంతో పాటే గూగుల్, ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో దిగ్గజ సంస్థలు వస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ 1 గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాంధ్ర మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారిందని, భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఇవి పూర్తయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధానితోనే ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎగిరే పక్షి ఆకారంలో సముద్రం, పచ్చని కొండల మధ్య నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్టు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని సీఎం తెలిపారు. అడుగడుగునా తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా తెలుగు ముగ్గులు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, కూచిపూడి నృత్య కళారూపాలతో ఓ ప్రత్యేక ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దారని వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తెల్లదొరలపై పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. అల్లూరి స్ఫూర్తి, ఆశయాలను నేటి తరానికి అందజేసినట్లేనని అన్నారు.
ప్రధాని మోదీ మార్గనిర్దేశనంలో మౌలిక వసతులు, పెట్టుబడుల్లో దేశం దూసుకుపోతోందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నేల బానిసగా ఉండదు. ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్ కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్ కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. ఎర్ర బస్సు కూడా రాదన్న చోట ఎయిర్ బస్సు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తరాంధ్రను హేళనగా చూసిన వారికి ఇప్పుడు అర్థమైందా రాజా అంటూ లోకేష్ సమాధానమిచ్చారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సిబిఎన్ విజన్ ప్రతిరూపమే భోగాపురం ఎయిర్పోర్ట్ అని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు వలసలని, ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు భవిష్యత్ అని లోకేష్ వెల్లడించారు. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ, మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈ రోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం, ఉత్తరాంధ్రని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రపంచం వైపు చూసేదని, భోగాపురం విమానాశ్రయం రాకతో ప్రపంచమే తమ ప్రాంతం వైపు చూస్తుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఉత్తర ద్వారం కానుందని చెప్పారు. అనేక కంపెనీల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పెట్టనుందన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రతి ఇంటి పండుగ అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దుకుందని యువతకు పిలుపునిచ్చారు. ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. తెలంగాణలో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ పోస్టుల కోసం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఎస్ఐ పోస్టులకు 1,500 రూపాయలు, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 1,200 రూపాయలు రుసుము చెల్లించాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజులో 50% రాయితీ కల్పించింది.
తెలంగాణ పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన పోలీసు నియామక మండలి ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఎస్ఐ 148, స్పెషల్ పోలీస్ ఎస్ఐ 44, ఏఆర్ ఎస్ఐ 14, టీజీ ఎస్పీ ఎస్ఐ 12, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ 3, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ 23 పోస్టులను భర్తీ చేయనున్నట్టు జూలై 29న ఇచ్చిన నోటిఫికేషన్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. సివిల్ కానిస్టేబుల్స్ పోస్టులు 3,697, ఏఆర్ కానిస్టేబుళ్లు 1,052, పీటీఓ కానిస్టేబుల్ 20, కానిస్టేబుల్ మెకానిక్ 7, ఫైర్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ 1,038, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్మెన్ 14, ఒక మహిళా డిప్యూటీ జైలర్, మేల్ వార్డర్ 196, మహిళా వార్డర్ 12 పోస్టులకు నోటిఫికేషన్ జూలై 29న ఇచ్చింది. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. www.tgprb.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఎస్ఐ పోస్టులకు 1,500, కానిస్టేబుల్ పోస్టులకు 1,200 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎస్ఐ పోస్టులకు 750, కానిస్టేబుల్ పోస్టులకు 600 రూపాయలు చెల్లించాలని ప్రకటించింది. దరఖాస్తు చేయడానికి ముందే ఆధార్ ముఖ గుర్తింపు కోసం ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్ రాచర్ల బీట్లో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పులి మరణానికి కారణాలను వెలికితీయడానికి విచారణ జరపాలని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ను ఆదేశించారు. సహజ మరణమా లేక వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం ఏదైనా ఉందా అనే కోణాల్లో దర్యాప్తు జరపాలన్నారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు చేసి మరణానికి అసలు కారణాన్ని నిర్ధారించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యమని పవన్ చెప్పారు. ఇప్పుడు పులి ప్రాణం కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పెంచాలని, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను పవన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపద, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవటం అందరి కర్తవ్యమని, కూటమి ప్రభుత్వం అడవుల పరిరక్షణకు, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి దాదాపు 70,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26 టీఎంసీలు దాటింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20 టీఎంసీలకు చేరువైంది. నీటి ప్రవాహం పెరిగినందున గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దిగువన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం 10.3 మీటర్లకు చేరింది. సాధారణ సరస్వతి పుష్కరాఘాట్ మెట్లపై నుంచి ప్రవాహం వెళుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రవాహం పోటెత్తుతోంది. ఇక్కడ గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరగా అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 14.26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోంది. ఈ ఉధృతికి స్నానఘట్టాలు, కళ్యాణకట్ట, విద్యుత్ స్తంభాలు మునిగిపోయాయి. పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెర్లలోని తురుబాక వద్ద రోడ్డుపైకి నీరు చేరింది. వరద నీటితో చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు 43 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం మధ్యాహ్నం 3:30కు 48 అడుగులకు చేరింది. ప్రస్తుతం 56.1 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరదతో జూరాల నుంచి శ్రీశైలానికి నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల జలాశయం మొత్తం గేట్లు ఎత్తి దిగువకు 151,366 క్యూసెక్కుల వరద విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 8.63 టీఎంసీలుగా ఉంది. జూరాలలోకి 122,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ మధ్యాహ్నానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 150,000కు పైగా క్యూసెక్కుల నీరు చేరుతోంది. పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. 2-3 రోజుల్లో ఇరాన్ మౌలిక సదుపాయాలు, ఇంధన కేంద్రాలపై వైమానిక దాడులు చేపట్టేందుకు అమెరికా సిద్ధమవుతోందని
యాక్సియోస్ కథనం వెల్లడించింది. ఈ సైనిక ఆపరేషన్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. ఈ వారాంతంలోనే ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఇరాన్పై దాడుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. అయితే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరిపే విషయంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇరాన్పై దాడులు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులతో ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ఈ ఉగ్రవాద చర్యను అధ్యక్షుడు ట్రంప్ ఇక ఏమాత్రం సహించబోరని తెలిపారు. ఇరాన్ అర్థవంతమైన చర్చలకు వచ్చే వరకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఒకవేళ ఇరు దేశాలు సంయుక్తంగా తమపై దాడి చేస్తే పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఇంధన స్థావరాలను లక్ష్యం చేసుకుంటామని హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని తేల్చి చెప్పింది. ఆ దిశగా ఇప్పటికే ప్రతీకార వ్యూహాలను సిద్ధం చేసినట్టు వెల్లడించింది. అమెరికా దూకుడు చర్యలు కారణంగా హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అనుమతించడం లేదని పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ తెలిపింది. ఈ ప్రాంతంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత నౌకల రాకపోకలకు అనుమతిస్తామని వివరించింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 చమురు నౌకలను అడ్డుకున్నట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. మరో 4 చమురు ట్యాంకర్లను వెనక్కి మళ్లించామని వివరించింది. అయోధ్య రామమందిరంలో విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొత్త నిఘా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆలయం లోపల ఉన్న హుండీలను తొలగించడం నుంచి నగదు లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశను కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షణకు 8 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. విరాళాల పెట్టెల తరలింపు నుంచి లెక్కింపు వరకు ప్రతి అడుగును స్పష్టంగా రికార్డు చేయడానికి 360 డిగ్రీల కెమెరాలు, SLR కెమెరాలను మోహరించారు. ఆలయంలోని సుమారు 40 హుండీలను ఖాళీ చేసే విధానాన్ని మార్చారు. గతంలో ఒకేసారి అనేక హుండీలను తెరుస్తూ ఉండగా ఇప్పుడు ప్రతిరోజు విడివిడిగా ఒక్కో పెట్టెను తెరిచి మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం 2 నిపుణులైన వీడియోగ్రాఫర్లను నియమించారు. హుండీని తెరిచే సమయంలో 2 బ్యాంకు అధికారులు, 2 ట్రస్ట్ ప్రతినిధులు, 2 భద్రతా సిబ్బంది విధిగా హాజరవుతున్నారు. నగదు లెక్కింపు పూర్తయిన తర్వాత SBI అధికారులు లెక్కింపు గదిలోనే ఆ హుండీలను అధికారికంగా సీలు చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం రామమందిరంలో విరాళాల చోరీ ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని విచారించేందుకు ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. నవశకం ఆరంభమైన వేళ పులకించిన ఉత్తరాంధ్ర. సరికొత్త ప్రగతి ప్రయాణానికి నాంది పలికామన్న ప్రధానమంత్రి. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టులు అభివృద్ధి చేస్తామన్న మోదీ. ఏపీలో 1,00,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడి. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా మారుతుందన్న చంద్రబాబు. అల్లూరి స్ఫూర్తితో సాగుదామన్న పవన్. తెలంగాణలో పోలీస్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్ 9 తుది గడువు. షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. ఎగువ నుంచి ఉరకలేస్తున్న గోదావరి. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక. శ్రీశైలంకు 1,00,000 క్యూసెక్కుల వరద. అయోధ్య హుండీ లెక్కింపు ప్రక్రియలో సరికొత్త నిఘా వ్యవస్థ. పారదర్శకత, జవాబుదారీతనం కోసమేనన్న తీర్థక్షేత్ర ట్రస్ట్. మరోసారి ఇరాన్పై భీకర దాడులు చేస్తామని అమెరికా సంకేతాలు. తీవ్రంగా స్పందించిన టెహరాన్ ధీటుగా స్పందిస్తామని హెచ్చరిక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.